మీ ఊళ్ళో సమస్యలు ఏం లేవు అయితే మరి మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం 5 వస్తుందని మీరు కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ రావడం ఎందుకని ఎందుకని అంటే సంక్షేమ డెవలప్మెంట్ బాగానే ఉందా? మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే బాగా చేస్తారంటున్నారు కదా, ఇంకా బాగా చేసేమో అంటే మీ స్థానికంగా ఇక్కడ అంతా బాగానే ఉందా? మీ ఎమ్మెల్యే బాగా మీకు అందుబాటులో ఉన్నాడా? మరి ఇంకా ఏముంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఇక్కడ? డెవలప్మెంట్ ఎలా ఉంది ఊళ్ళో? అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్ల పరంగా కొద్దిగా రాజధాని పరంగా అయితే కొద్దిగా నెగిటివ్ అన్న మాట వాస్తవం. కానీ సంక్షేమ పథకాల మటుకు 100% బాగా ఉంది ప్రజలకందరూ కూడా, దాంట్లో నో ప్రాబ్లం. కొందరు అంటే అభిప్రాయం కొందరికి అసంతృప్తిగా ఉన్నారు అంటే అందువల్ల సీట్లు తగ్గుతున్నాయి. జాబ్స్ పరంగా మరి సరిగ్గా లేవంటున్నారు కదా, అలాగే వెళ్తుండగా సచివాలయం పోస్ట్ బాగా ఇచ్చింది ఆల్రెడీ. అయిపోయే టైంకి ఓపెన్ చేస్తే మరి అది కరెక్ట్ అంటారా? అది ఒకటి డిఎస్సీ అంటే డిఎస్సీ ఒకటే వాళ్ళది, మిగిలిన పోస్ట్ కూడా చాలా వరకు కూడా భర్తీ జరిగింది, వాస్తవం జరిగింది. అంటే జగన్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా ప్రజలందరూ కూడా మరి తెలుగు మొత్తం కూడా చెప్తుంది కదా ఆల్రెడీ. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల అప్పుల భారం పెరిగిపోయింది అంటున్నారు. అండి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అదే అప్పులు ఉన్నాయండి, ఇప్పుడు అదే అప్పులు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా అప్పులు సేమ్ అప్పులు ఉన్నాయి. చంద్రబాబు కంటే ఎక్కువ అప్పులు తెలియదు, ఇద్దరు ఈక్వల్ గానే అప్పులు జరిగింది కావట్లేదు. ఆడు మన రాష్ట్రం విడిపోవడం వల్ల అప్పులు సేమ్ అలాగే ఉన్నాయి. అందుకే సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సేమ్ ఉంటుంది వాస్తవం. సరుకులు పెరగబోదు ఎలాగండి, పండించే రైతుకి ఇప్పుడు నమ్ముకట్లు ఉన్నాయి, రేట్లు పెడుతున్నాయి కదా, డాక్టర్ ఛార్జీలు ఉన్నాయి, అన్ని రేట్లు పెడుతున్నాయి కదా, రేట్లు ఉంటాయి, నీళ్ళు పెరగాలి కదా, పెరగకుండా ఎలా చెప్పండి ఒకసారి. నీళ్ళు పెడితేనే కదా మరి డెవలప్ అయ్యేది. మరి రైతులు నిత్యావసర ఖర్చులు పెరగకపోతే రైతు మన నష్టపోయినట్టేగా ఒక రకంగా, వాళ్ళకు కూడా రేట్లు పెరగాలి కదా. దాంట్లో దొరికి ఉందండి దొరకము. నాకు విజయవాడ ఉండేది ప్రాపర్ 2J కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ. లాస్ట్ టైము 19,000-20,000 మేము వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈసారి మళ్ళీ సేమ్ పెట్టి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. 100% 115 సీట్లు 113 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం డ్యామ్ షూర్. అంటే చంద్రబాబు వస్తే మీకు పరిపాలన బాగుంటుంది కోరుకుంటున్నారు. టీడీపీ వచ్చిన బీజేపీ వచ్చిన ఎవరో రారు, ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు. పెద్ద ఆడేస్తారు అక్క వైఎస్ఆర్ అస్సలు ఛాన్స్ లేదు. నేను వేసుకునే లెక్కలు తప్పులు లేకుండా డెవలప్మెంట్ బాగానే ఉందా? ఏం దోచుకుంటున్నట్టు ఏం చేయాలి, ఏం దోచుపెట్టాలా బాగా వచ్చే 14 సంవత్సరాలు ఎవరైనా ఒకటి అక్క ఎప్పుడే వాళ్ళది చెప్పండి. అంటే ఏంటి మీ ఊళ్ళో మీకు తెలిసి ఏ సమస్యలు ఉన్నాయి? మాకు ఆటో స్టాండ్ కావాలి. చాలా ఇబ్బందులు ఆల్రెడీ మాట ఇచ్చింది ఎమ్మెల్సీ రాయట్లేదు. పక్కన మాకు శాశ్వత పరిష్కారం కింద మాకు చెట్లు పెట్టి ఆటో సెంటర్ దాని కాబట్టి బాగుంది. ఎక్కడైనా స్టేట్ లెవెల్ మళ్ళీ వచ్చేసి స్థానికంగా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ జరగలేదు, చాలా మంది ప్రజలు అంటున్నారు ఇక్కడ. అన్న ఎంత చేసినా ఎవరిని మెప్పించలేము, ఎవరిని మెప్పించలేము. ఎంత అభివృద్ధి 2 సంవత్సరాలు పోయిందన్న, 2 సంవత్సరాలు పోయింది. ట్రాక్టర్ 2 సంవత్సరాలే కదా చేసింది. 2 రోడ్లు వేసారు, 2 డ్రాప్లు వేసారు. ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి అందరూ సమన్వయం చేయలేరు. వచ్చేది మళ్ళీ అంటే సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ మొత్తం ఫీజులు కట్టి కట్టాలి. స్కూల్ బల్లాలు కదా మొత్తం రెసిడెంట్ ఎక్కడ చదివినా కూడా అన్ని తీసుకుంటారు.
మీరు మనం రాజధాని ఇప్పుడు మూడు స్టేట్ మొత్తం వచ్చాను నేనైతే మనతో గుంటూరు జిల్లా మొత్తం తిరిగాను. ఎక్కడ కంచెంచారం దాడితే టీడీపీ గవర్నమెంట్ లో నో ఎంట్రీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎంత దూరం అయినా కానీ ఒక్క లాభం లేదు. ఆటో వ్యక్తిని ఎవరు ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ లేదు. 14 సంవత్సరాలు సీఎం ఆయన చేసింది ఏమీ లేదు. అదని ఇదని అంతేగాని ఏమి కావచ్చు చుట్టూరు తిరిగితే రేట్లు పెంచి అన్నారు. ఎక్కడ తక్కువ చేయించిండు. వీళ్ళు చేపిస్తారా ఉచితంగా? అంటే వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేదు. డెవలప్మెంట్ ఏముందో మనిషి మనిషికి 5,000 ఎత్తంటే కొంతమంది అంటున్నారు ఇంటికి తిరిగి వచ్చేస్తారంట. వేస్ట్